హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో దివాళీ స్పెషల్ అయితే జరగబోతుంది. చాలా ఘనంగా అయితే చేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ స్టార్ మా వాళ్ళు ప్రతి ఒక్కటి దివాళీ ఈవెంట్ కానివ్వండి, దసరా ఈవెంట్ కానివ్వండి, స్టార్ మా పరివారంలోనే సెలబ్రేట్ అయితే చేసేస్తున్నారు. దీనికోసం అంటూ ప్రత్యేకమైన ఈవెంట్ పెట్టడం కానివ్వండి, దాంట్లో డ్యాన్సెస్తో అలాగే మంచి మంచి పర్ఫార్మెన్సెస్, ఆటలు పాటలు చాలా సందడిగా చేసే స్టార్ మా వాళ్ళు మరి ఎందుకో తెలియదు ఇవన్నీ స్టాప్ చేసేసి జస్ట్ ఆదివారం స్టార్ మా పరివారంలోనే అన్ని సంబరాలని సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే కాబట్టి ఎక్కడ ఇచ్చినా మనకు ఓకే. బట్ కాకపోతే అక్కడ చాలామంది వస్తారు, ఇక్కడికి కొద్ది మంది మాత్రమే వస్తారు. ఓకే. కొద్ది మందిలో కూడా మనకి ఇష్టమైన వాళ్ళు రావడమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క దివాళీ ఈవెంట్‌లో అయితే చాలామంది మనకిష్టమైన ఆర్టిస్ట్‌లతో చాలా సందడైతే ఉండబోతుంది. ఇక స్టార్ మా పరివారంలో 2 గ్రూపులుగా అయితే డివైడ్ అయిపోతున్నారు. ఒకటి హరి గ్రూప్, ఇంకొకటొచ్చి అవినాష్ గ్రూప్ అనమాట. అవినాష్ గ్రూప్ అంటే మన వాళ్ళంటే మనకు తెలిసిన వాళ్ళంతా మోస్ట్‌లీ అక్కడే ఉంటారు. ఎందుకంటే అందరూ అవినాష్‌కి ఇలాంటి ఫ్రెండ్సే ఉంటారు కదా! ఎవరు ప్రియాంకని బాగా ఇష్టపడతాడు కాబట్టి ప్రియాంక వచ్చేసింది. ఇక ప్రేరణ ఫ్రెండ్ కాబట్టి ప్రేరణని పిలిచాడు సారీ. నెక్స్ట్ యష్మిన్ పిలిచాడు. నెక్స్ట్ గాయత్రి, ఇక వచ్చేసరికి పవిత్ర, వీళ్ళంతా అయితే మన అవినాష్‌కి ఫ్రెండ్స్‌గా అయితే వీళ్ళంతా వచ్చేసారు. ఇక వీళ్ళందరూ అమ్మాయిలే కదా! చాలా ఇక అవినాష్‌కైతే పండగే పండగనమాట. ఎందుకంటే మన అవినాష్‌కి కావాల్సింది అమ్మాయిలే కాబట్టి. ఇది ఫన్‌గానేనండి. మళ్ళీ వేరే రకంగా అయితే తీసుకోవద్దు. జస్ట్ తనైతే హ్యాపీగా అందరితో ఫన్ చేస్తూ అందరితో కలిసిపోతాడు కాబట్టి వీళ్ళంతా అయితే వచ్చేస్తారు అవినాష్ సైడు. ఇక మన హరి సైడ్ వచ్చేసరికి కుట్టీని చేయి పట్టుకొని మరీ తీసుకొని వస్తాడు హరి ఈసారి. వీళ్ళిద్దరు కూడా చూడముచ్చటగా ఉంటారు కదా! బట్ అందుకని ఈసారి కుట్టీనైతే తీసుకొని వచ్చేసారు. అలాగే డాక్టర్ బాబు గారిని తీసుకొచ్చేసారు. అంటే నిరుపమ్ గారిని ఆయనొచ్చేసాడు. ఇక దీపిక బ్రహ్మముడి దీపిక అయితే వచ్చేసింది. తను వచ్చిందంటే ఇక సందడి మొత్తం తనదే ఉంటుంది. శ్రీముఖి కంటే ఎక్కువ మాట్లాడుతుంది. శ్రీముఖి కంటే ఎక్కువ కంటెంట్ అయితే ఇస్తుంది కాబట్టి ఇక దీపిక కూడా వచ్చేసింది. దీపిక కూడా చాలా రోజులైంది కాబట్టి దీపిక వస్తే కూడా సూపర్‌గా అనిపించింది. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు దీపికతో పాటు రాజ్ కూడా వచ్చుంటే బాగుండు కదా అని. రాజ్ అంటే అదే మన మానస్ అండి. తను కూడా వచ్చుంటే బాగుండేది కదా అంటున్నారు. బట్ మానస్ అయితే బిజీ అయిపోయాడు. మానస్ అయితే ఎక్కడికి రావట్లేదు ఏంటో మరి. సరే నెక్స్ట్ వచ్చేసరికి ఇక అటు సైడ్ గ్రూప్‌లో మన శివ్ కూడా వచ్చేస్తాడు. సో శివ్ అలాగే రోహిణి వీళ్ళంతా అయితే హరి గ్రూప్‌లో వచ్చేస్తారు. ఇటు సైడ్ ప్రియాంక ఉంది. ఇటు సైడ్ శివ్ ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరికి మధ్య పోటీ కూడా ఉండాలి కదా మరి. ఏమో ఈసారి విడివిడిగా అయితే వచ్చేసారు. ఇక వీళ్ళందరితో మన శ్రీముఖి అయితే ఒక ఆట ఆడుకుంటుందనే చెప్పాలి. ఇక యష్మిన్ చూడగానే రేయ్ ఏంట్రా అవినాష్ నీతో పాటు వచ్చే బ్యాచ్ ఏదో ఈసారైనా మంచి బ్యాచ్ వస్తారనుకుంటే మణికొండ స్క్రాప్ మొత్తాన్ని తీసుకుని వచ్చేసావు కదా అని చెప్పేసి సెటైర్లు అయితే వేస్తూ ఉంది. ఇక దాంతో యష్మికైతే నేను అసలు రాను అని చెప్పాను, వీడే లాక్కొని వచ్చాడు అని చెప్పేసి యష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడొచ్చేసి మన శ్రీముఖి రేయ్ బలవంతంగా తీసుకురావడం కరెక్టేనా అంటే నేనేం బలవంతం చేయలేదు, 6 తర్వాత ఆమె అందరినీ బలవంతం చేస్తుంది అన్నట్టుగా ఈయన కూడా ఒక సెటైర్ అయితే వేస్తాడు. ఇక యష్మి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. పాపం తనని ఎవరు ఏమన్నా కానీ తను మాత్రం చాలా స్మైలీ ఫేస్తో ఈరోజు మాత్రం దివాళీ ఈవెంట్లో యష్మి మాత్రం అస్సలు లుక్లో అదిరిపోయిందనే చెప్పాలి. ఆ లెహంగాలో మాత్రం. సో ఆ పిక్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నిజంగా ఇటువంటి డ్రెస్సెస్ వేస్తే యష్మి సూపర్గా ఉంటుంది. నార్మల్గా తను ఎప్పుడు హెవీగా వేయదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. అయినా కానీ బాగుంటుంది. బట్ ఈరోజు లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇటువంటి వేస్తే ఎవరైనా ఇష్టపడతారు కదండి. ఓకే. ఇక పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అటు సైడ్కి వెళ్ళేసరికి కుట్టిని ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తాడో మన హరి అయితే. ఇక చేయి పట్టుకొని వచ్చేసరికి అందరూ అలాగే చూస్తూ ఉంటే ఏంట్రా చేయి పట్టుకొని వస్తున్నావు అని మన శ్రీముఖి అయితే అంటూ ఉంటుంది. మా కుట్టి కదా అన్నట్టుగా అంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారంటే అమ్మ నాన్న అంటే రోహిణి అమ్మ అనమాట. నాన్న వచ్చి శివు, ఇక పెదనాన్న పెద్దమ్మ ఇట్లా అక్క చెల్లిని ఇట్లా అనుకుంటూ పోతూ ఉంటే అక్కడ డాక్టర్ బాబు నిరుపమ్ గారు ఉంటే ఈయన కూడా నాన్నే అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది. ఎంతమంది నాన్నలు కావాలి అని చెప్పేసి ఇలా చాలా చాలా కామెడీగా జరుగుతూ ఉంటుంటే ఇద్దరు ముద్దుగుమ్మలు అయితే హీరోయిన్స్ అక్కడికి వచ్చేస్తారు.
తెలుసు కదా సినిమా నుంచి వీళ్ళు ప్రమోషన్ కోసం అయితే వచ్చేస్తారు. మరి సిద్ధు గారైతే రాలేదు కానీ, అదే మన డీజే టిల్లు గారు రాలేదు కానీ, ఇద్దరు హీరోయిన్స్‌ని అయితే పంపించేస్తారు. ఇక ఇద్దరు హీరోయిన్స్‌ని చూడగానే మన అవినాష్ కామ్‌గా ఉంటాడా? అస్సలు ఉండడు కదా! ఒక రోజ్ ఫ్లవర్ పట్టుకొని కాళ్ళ మీదైతే పడిపోతుంటే, ఇక మన హరి అంటారు, "రేయ్! వాళ్ళు భయపడిపోతున్నార్రా! ఎవర్రా బాబు! ఈ కాళ్ళ మీద పడే బ్యాచ్ ఎవరు?" అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతున్నారు అని అనగానే కంగారు పడి లేసేస్తాడు. ఇక దీపిక కామ్‌గా ఉంటుందా? వాళ్ళిద్దరితో మీకు రోజు శుభరాత్రి కానీ మిమ్మల్ని చూడగానే అబ్బాయిలందరికీ అవుతుంది శివరాత్రి అన్నట్టుగా ఒక డైలాగ్ అయితే చెప్తుంది. అంటే నిద్రే పోరు అన్నట్టుగా. ఇక వీళ్ళ పంచ్ డైలాగులు చాలా ఫన్‌తో సూపర్‌గా ఉండబోతుంది. ఈ వారం స్టార్ మా పరివారం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళెవరో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.